హలో అండి, అందరికీ నమస్తే. సో మనం డ్రామా జూనియర్స్ ఎన్నో సీజన్స్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 7th సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ 7th సీజన్లో మనకు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు కనిపించాయి. డీజే టిల్లు కావచ్చు, సీతక్క నియోజకవర్గం నుంచి వచ్చిన తులసి కావచ్చు, అండ్ ఇంకొక అమ్మాయి అంటే లాస్ట్ ప్రోమో మనం చూస్తూ ఉంటే ఆ ప్రోమో లాస్ట్లో వచ్చిన ఒక పాప అందరిని ఏడిపించేసింది. ఈవెన్ చూసే వ్యూవర్స్ని కానీ, అక్కడ ఉన్న మెంటర్స్ని కానీ, యాంకర్స్ని కానీ అందరినీ, ఆ స్టేజ్ మొత్తాన్ని కాదు బయట ప్రపంచాన్ని కూడా ఏడిపించేసింది ఒక్క డైలాగ్తో. సో ఆ అమ్మాయి ఇప్పుడు మనతో పాటు క్యాజువల్గా మనతో పాటు నవ్వుతుంది ఇక్కడ. సో ఆ అమ్మాయితో మాట్లాడి, హాయ్ హాయ్ ధన్వి, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైమా ఇప్పుడు ఇందులో చేయడం టీవీ ఛానల్లో? చాలాసార్లు చూసాను. చూసావా? ఏమేం చూసావు డ్రామా జూనియర్స్లో? గుర్తు రావడం లేదు. గుర్తు రావడం లేదా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు గోయింగ్ టు ఫస్ట్ క్లాసా? వెళ్ళిపోయాను ఫస్ట్ క్లాస్. వెళ్ళిపోయావా? వెళ్ళావా క్లాస్కి? క్లాస్కి వెళ్ళాను. వెళ్ళలేదు, దుమ్మ కొట్టావా? ఓకే. అండ్ డ్రామా జూనియర్స్లో నువ్వు చేస్తున్నావు కదా ఇప్పుడు, నువ్వు అందరికి ఫేవరెట్ అయిపోయినావు. నీకు తెలుస్తుందా? తెలుస్తుంది. ఎవరు చెప్పారు నువ్వు నాకు ఫేవరెట్ అని? అంటే ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం చేసినప్పుడు అక్కడున్న జడ్జ్ వచ్చేసి నిన్ను కిస్ చేశారు, నువ్వు చాలా బాగా చేసావు అమ్మాయి అని చెప్పి. ఎవరు? పూర్ణ గారు అండ్ వేణు గారు కదా? వేణు గారు అండ్ జయప్రద గారు కూడా కలిసావు కదా? ఎలా అనిపించింది? ఆమె పెద్ద హీరోయిన్ తెలుసా? అంటే నేను కూడా చూడలేదు అంత పాత మూవీస్లో. పెద్ద హీరోయిన్ ఆమె. మా షూటింగ్ కూడా వచ్చారు. నా పేరు అడిగారు, నా గెటప్స్ అడిగారు. అవునా? అవును. నువ్వు చేసావు కదా ఇందాక ఆ ప్రోమోలో, ఆ డైలాగ్ గుర్తుందా? కొంచెం 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 పర్లేదు చెప్పొచ్చు, అది అయిపోయింది ఆల్రెడీ. ఆ ప్రోమోలో వచ్చేసింది. ఉండవు, నీకు చూపిస్తా. నేను చూసాను. చూసావా? అది మమ్మీ ఏడుస్తే అది మమ్మీ డాడీ నవ్వులు. అవునా? గన్నా మమ్మీ ఏడుస్తే నాకు అసలు నవ్వే రావట్లేదు. మీ మమ్మీ ఏడిస్తే నీకు నవ్వు రావట్లేదా? బాధ అనిపించిందా? నాకు నవ్వు రావనప్పుడు ఏదో అవుతుందని ఏదో లాగా నార్మల్గా నవ్వేసాను. నవ్వేసావా? ఎందుకు నవ్వావు అంటావా? ఓకే, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారా? అవునా? ఆయన నచ్చిన మూవీస్లో ఒక మూవీ చెప్పు. కుర్చీ మడతపెట్టి. ఓ, రీసెంట్గా వచ్చింది గుంటూరు కారం, రైట్? అదేనా? గుంటూరు కారం కూర. కుర్చీ మడతపెట్టి గుంటూరు కారం. మీ ఫ్రెండ్స్కి చూపిద్దాం. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? 100 lakhs. 100 lakhs? ఓ, నీ ఫేవరెట్ ఫ్రెండ్ నేమ్ ఏంటి? సుదీక్ష. సుదీక్ష, నైస్ నేమ్. ఒకటే క్లాసా? ఒకటే స్కూలా? నేబరా? నేబర్. ఓకే. అండ్ మహేష్ బాబు గారి మూవీ చెప్పావు కదా, గుంటూరు కారం, కుర్చీ మడత పెట్టి సాంగా? రైట్. ఇంకా ఏమి ఇష్టం? ఎవరైనా డాన్స్ చేయమంటే గుంటూరు కారమే చెప్తాను. గుంటూరు కారంలోనే చేస్తావా డాన్స్? గుంటూరు కారం నా ఫేవరెట్ సాంగ్. ఓ, ఓకే ఓకే. అండ్ ఇప్పుడు నువ్వు డ్రామా జూనియర్స్లో చేస్తున్నావు కదా, అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇంకా మిగతా కంటెస్టెంట్లు ఉంటారు కదా నీతో పాటు, పిల్లలు అంటే నీతో పాటు చేస్తున్నారు కదా ఇంకా వేరే వాళ్ళు, అంటే వేరే స్కిట్లు. నా ఫ్రెండ్సా? మౌనిషా, ఓకే. కార్తిక. నా అమ్మ క్యారెక్టర్ ఒక అక్క ఉంది, తను కూడా. అవునా? ఓకే. అంటే ఈ క్యారెక్టర్లోనే ఇప్పుడే. అమ్మ క్యారెక్టర్ నైనిషా చేసిరా? నైనిషా కాదు. ఓకే. నువ్వు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, నువ్వు నేర్చుకున్న పోయమ్స్ ఏం గుర్తున్నాయి? ఫస్ట్ క్లాసే కాదు,
యూకేజీ కదా నువ్వు బయటకు వచ్చింది, యూకేజీ నుంచి కదా వచ్చావు. గుర్తున్నాయా? ఎగ్జామ్ రాసావు కదా, ఒకటి చెప్పు. నాకు ఫస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, బట్ అన్నీ ఎగ్జామ్లో 8 పాయింట్స్ వచ్చాయి. ఓ, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు. కావాలంటే ఒకసారి మ్యామ్ గారు ఓకే, లాస్ట్ వీక్ ఎప్పుడోది. ఓకేలే. ఇప్పుడు నెక్స్ట్ స్కిట్ చేస్తున్నావు కదా, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు? ప్రాక్టీస్ అయిపోయిందా నీది? అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే నెక్స్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందా? అందరు నేర్పించేస్తావా, నవ్విస్తావా? మరి ఏడిపించేస్తా. మళ్ళీ ఏడిపిస్తావా? అందరు రెడీగా ఉండాలి, అందరు ఏడవడానికి. ఓకే, దాన్ని ఏడిపించడానికి రెడీ అవుతుంది. సో ఓకే, నీ ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి? మేకప్ 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 ఐ డోంట్ లైక్ మేకప్ బట్ మేకప్ లైక్స్ మీ. ఓ, మేకప్ మేకప్ మేకప్. ఐ డోంట్ లైక్ మేకప్ బట్ మేకప్ లైక్స్ మీ. ఇంతేనా? కరెక్టే చెప్పానా? కరెక్ట్. నాకు ఎన్ని మార్క్స్ ఇస్తావు? 100. వావ్, 100 మార్క్స్. ఓకే, ఇంకొక డైలాగ్. సాంగ్స్ వచ్చా? సాంగ్స్ ఏం సాంగ్ బాగా పాడతావు? గణేష్ సాంగ్. గణేష్ ఒకసారి పాడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీషాయ గురుమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. వావ్, సూపర్. ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ క్లాస్ అంటే ఇంత స్పష్టంగా మాట్లాడతారా? ఇంత స్పష్టంగా పాడుతుంది కూడా. వావ్, సూపర్. అండ్ ఇంకా నీకేమి ఇష్టం? నీ హాబీస్ ఏంటి? జనరల్గా నువ్వు ఏం చేస్తూ ఉంటావు? డాన్స్ చేస్తావా? ఏ డాన్స్? క్లాసికల్, హిప్ హాప్, వెస్టర్న్? ఇప్పుడు చేస్తావా? ఆలోచిస్తావా? సరే, లాస్ట్లో చేద్దాం, ఓకేనా? ఓకే, నువ్వు ఏం చేస్తుంటావు రెగ్యులర్గా? స్కూల్ నుంచి రాగానే అంటే యాక్టింగ్ నీకు ఇంట్రెస్టా? యాక్టింగ్ క్లాస్, డ్యాన్స్ క్లాస్, కూచిపూడి క్లాస్. ఓ, అన్నింటికి వెళ్తావా? స్విమ్మింగ్ క్లాస్. ఓ, బిజీ స్కెడ్యూల్ అన్నమాట నీది, చాలా బిజీ. నువ్వు మూవీస్ చూస్తావా? కార్టూన్స్ చూస్తావా? మూవీస్, రీల్స్. కార్టూన్స్ చూడవా? ఐ డోంట్ లైక్ కార్టూన్స్. అబ్బా, ఇప్పటికీ నేను కార్టూన్స్ చూస్తా తెలుసా. రీల్స్. ఓకే, ఎవరు రీల్స్ ఎక్కువ చూస్తావు? మూవీస్ ఏం చూస్తావు? మూవీస్ పేరు తెలీదు. ర్యాండమ్గా వచ్చినవి చూస్తూ ఉంటావా? మా డాడీ పెట్టి చూస్తా. ఓ, మార్వెల్స్, డిజ్నీ ఇవి చూస్తావా? జంగల్ చూస్తా. జురాసిక్ పార్క్ చూడలేదా? అయితే మస్ట్ చూడు ఇప్పుడు, ఓకేనా? ఇంకా నువ్వు అంటే ప్రాక్టీస్ ఇంకా అంటే నడుస్తుంది కాబట్టి ఒక డైలాగ్ ఏమైనా గుర్తుందా? ఒక డైలాగ్ చెప్పు. నీ ఇప్పుడు మొన్న పూర్ణ గారిని, జయప్రద గారిని మొత్తం స్టేజ్ మీద ఏడిపించిన అందులో ఒక డైలాగ్ చెప్పు ఒకసారి చూద్దాం. అందులో ఒక డైలాగా? లాస్ట్ ఎపిసోడ్ది. ఫస్ట్ చెప్పగలను. పర్లేదు చెప్పు.
ఇదేంటి వింతగా ఉంది, నా కాళ్ళు చేతులు ఎంత చాచితే అంత దూరం వెళ్తున్నాయి. నేను రోజు ఇరుకులో ఉంటున్నానని గమనించి నన్ను విశాలంగా ఉంచడం కోసం మా అమ్మ ఈ ఏర్పాటు చేసి ఉంటుంది. మా అమ్మ ఎంత మంచిదో. అమ్మ మంట, అమ్మ మంట, అమ్మ కారంగా ఏమైనా తిన్నదేమో. ఎప్పట్లాగా చీకటిగానే ఉంది, అక్కరక్కర వెళ్తురుకురా ఉంది, కానీ రోజు ఉండే నీళ్ళే లేవు. ఏంటో ఈరోజు కొత్తగా ఉంది. ఓ నైస్ నైస్. అంటే నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? ఒక అమ్మకి ఒక బేబీ పుట్టిన తర్వాత తనకి ఎలా డస్ట్బిన్లో పరిస్తారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అలాది. ఓకే, నేను బేబీ పుట్టగానే డస్ట్బిన్లో వేసేసారా? ఓ అందుకే అందరు ఏడ్ చేశారు. అంటే లాస్ట్లో ప్రోమో కొంచెమే ఇచ్చారు కదా, సరిగ్గా అర్థం కాలేదు. బాగుంది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఎపిసోడ్కే అందరిని ఏడిపించేసావంటే నాకు ఫ్యూచర్ అర్థమైపోతుంది ఇంకా ఏమేం చేయగలవో. ఓకే ఓకే. అండ్ మీ మదర్ని కూడా పిలుద్దామా? మీ మదర్తో మాట్లాడదామా మనం? ఓకే.